హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఈరోజు అయితే నేను జంతికలు చేయబోతున్నానండి, మురుకులు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే పిండిని పట్టించుకోవాలండి. పట్టించుకొని ఇంక ఇలా మినప్పప్పు బియ్యం పిండి అండి, నేను స్కిప్ అయిపోయిందండి, కలిపేసాను పిండి మొత్తం. చూడండి, ఇందులో వాము, నువ్వులు, కొంచెం కారం, ఉప్పు వేసామండి. ఇంకా ఏం వేయలేదు. వేడి నీళ్ళతో ఇలా పిండిని మొత్తం కలిపేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము. ఇంకా ఆలోపు జంతికల పీటలో పిండినైతే ఆయిల్ రాసేసి పిండినైతే పెట్టేస్తున్నానండి. పిండినైతే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మాత్రం పెట్టేస్తున్నానండి. ఈ విధంగా పెట్టేస్తున్నాను జంతికల పీటలో. ఇంకొంచెం పడుతుందండి, ఇంకొంచెం పెట్టేసి మూత కూడా పెట్టేయాలండి. కొంచెం కూడా పెట్టేశానండి. ఇంకా ఈ మూత కూడా పెట్టేశానండి. ఇంక ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసి చూసుకుందాము. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇంకా ఆయిల్లో అయితే వేసేస్తున్నాను. కొంచెం వేడైతే తగులుతుందండి, నాకు సెగ బాగా వస్తుంది. ఇంకా ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను, పెద్దగా అయితే వేయట్లేదండి. ఇంక ఇది రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇంకొకటైతే వేస్తున్నాను. ఇంక ఇదైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా అటు ఇటు తిప్పుకోవాలండి ఒక్కసారి. ఇంకా మొత్తం ఈ విధంగా తిప్పేసుకొని ఇంకా ఒక జాలి గిన్నె పెట్టేసుకొని ఇంకా జాలి గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. ఇంక ఇప్పుడైతే ఇవి ఆయిల్ అనేది వదిలిపోయిందండి. ఇంక ఇప్పుడు దీన్ని బుడగలు అనేవి పోయాయి. ఇంక ఇప్పుడైతే మొత్తం తీసేసుకుంటున్నానండి. ఈ జాలి గిన్నె అనేది చిన్నగా ఉందండి, అందుకోసము తీయడానికైతే రావట్లేదు. చూడండి, నేనైతే ఎన్ని కష్టాలు పడుతున్నానో. ఇంక ఇప్పుడైతే చూడండి, మళ్ళీ పడిపోయిందండి. ఇంకా కోపం వచ్చేసింది. ఇంకా సరే అని సెల్లు పక్కన పెట్టేసి తీసేసి మళ్ళీ వాయి అయితే వేసానండి. ఇంక ఇది కూడా తీసేసుకున్నాను. రెండు వైపులా టర్న్ చేసి ఇంకా మన మురుకులు అనేవి రెడీ అయిపోయాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవి. పిల్లల స్నాక్స్ బాక్స్కైనా సరే, మనం ఇంట్లో టీకైనా సరే చాలా హ్యాపీగా తినేసేయచ్చండి, ఎంజాయ్ చేస్తూ. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, గుల్లగా కూడా వచ్చాయండి. వీడియో అనేది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.